హాయ్ అండి, వెల్కమ్ టు ఎంటీసీ ఎంబ్రాయిడరీ. నేను మీ భవ్య. సో ఈరోజు నేను మీకు వేరియేషన్స్ ఆఫ్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషనరీ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నవి చూపిస్తాను. అంతకంటే ముందు మన స్టోర్ కోసం చెప్తానండి. మన స్టోర్ వచ్చేసి సుచిత్రాలో కుత్బుల్లాపూర్లో ఉంది. సుచిత్రా నుంచి మీరు లెఫ్ట్ తీసుకుంటే మన కుత్బుల్లాపూర్ వస్తుంది. రోడ్ నెంబర్ 5 స్ట్రీట్ నెంబర్ 5లో అయితే మన స్టోర్ ఉంది. సో ఈరోజు నేను ఈ వీడియోలో మీకు అసలు ఎన్ని క్వాలిటీస్ ఆఫ్ మెషినరీస్ ఉంటాయి, ఏ టైప్స్ ఉంటాయి, దాంట్లో మనం ఏ అటాచ్మెంట్స్ పెట్టుకోవచ్చు, అండ్ బయట మార్కెట్కి మనకి మిషనరీస్కి డిఫరెన్సెస్ ఏంటి, మన దగ్గర ఈఎంఐ సర్వీస్ ఉందా లేదా, అండ్ సర్వీస్ వారంటీ గ్యారంటీ ఇవన్నీ మీకు చెప్తానండి. సో అంతకంటే ముందుగా ఫస్ట్ చెప్పబోయేది ఈ మిషన్ కోసం. ఇది వచ్చేసి మనది 20x32 మోడల్ అండి. సో ఇలా వచ్చేసి మనకి 20 ఇంచెస్ వస్తే ఇలా వచ్చేసి 32 ఇంచెస్ ఉంటుంది. సో మన ఎంటీసీలో మీకోసం మనం ఏంటంటే క్వాలిటీ వైజ్ మిషనరీస్ అయితే తెప్పించాము. సో చాలామందికి ఏంటంటే కొంచెం మేడం హై ఎండ్ కాకుండా డొమెస్టిక్ పర్పస్కి కావాలి, నాకు ఎకో ఫ్రెండ్లీ మోడల్లా ఉండేటివి కావాలి అని అంటున్నారు. సో కస్టమర్ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా మన దగ్గర బడ్జెట్ ఫ్రెండ్లీ మిషనరీస్ అయితే ఉంటాయి. చాలా యూజర్ ఫ్రెండ్లీ అండి. ఇవి హైలీ రొబస్టిక్ మిషనరీస్. మనకి 10 ఇంచెస్ స్క్రీన్ అయితే వస్తుంది. మనకి దాహో A15+ సాఫ్ట్వేర్ వాడతాం మనం దీంట్లో. సో చదువుకున్న వాళ్ళైనా చదువురాని వాళ్ళైనా ఫోన్ యూజ్ చేసే వాళ్ళకైతే ఇది నథింగ్ అండి, చాలా ఈజీగా అయిపోతుందని చెప్పొచ్చు. అండ్ మీ అందరి కోసం మేము ఇంకా స్పెషల్గా తీసుకొచ్చింది ఏంటంటే మీరు కావాల్సినట్టుగా మీ ఎకో ఫ్రెండ్లీ మోడల్ మిషనరీస్లో, అంటే మీ బడ్జెట్ ఫ్రెండ్లీ మిషనరీస్లో కూడా మనం డివైజెస్ అనేవి అటాచ్ చేసుకోవచ్చు. సో మేమైతే బీట్స్ డివైస్ మీద మన బడ్జెట్ ఫ్రెండ్లీ మిషన్ మీద ఈ వర్క్ అయితే మనం వేసాము. నేను వర్కింగ్ వీడియో మీకు స్టిల్ మళ్ళీ పెడతాను. సో మీరు చూసారు కదా, ఫినిషింగ్ అయితే చాలా బాగా వస్తుంది. బీట్స్ది సేమ్ మనకి మగ్గం ఫినిషింగ్ లాగే ఉంటుంది, బట్ కొంచెం మగ్గానికి ఇది చాలా డిఫరెన్స్ అండి. సో మీకు ఐడియా ఉంటుంది కదా, మనం ఇంట్లో చేసుకునే దానికి బయట నుంచి తెచ్చుకునే దానికి ఆ డిఫరెన్స్ ఎలా ఉంటుందో ఇది కూడా అంతే. మగ్గం అనేది హ్యాండ్తో వేస్తారు, ఇదేమో మనవి బీట్స్ అనేవి మనం మిషన్తో వేస్తాం కాబట్టి కొంచెం క్వాలిటీ వైజ్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చే మోడల్. సో దీని తర్వాత మనకి ఇంకో నెక్స్ట్ మోడల్ వచ్చేసి దీంట్లోనే 20x32 మోడల్లోనే మనకి ఈ మోడల్ అయితే వచ్చేసింది. సో ఇది వచ్చేసి ఏంటంటే మనకి ఫుల్లీ హైలీ రొబస్టిక్ అనమాట. సో ఇది ఫ్యూచర్ మోడల్ అని చెప్పుకోవచ్చు. సో మనకి ఇలానే ఉంటుంది ఇది కూడా. ఇంకా ఇది మనకి ఇంచెస్లో ఇంకా కొంచెం పొడవు ఎక్స్ట్రా వస్తుంది. 20x32 ప్లస్లో 20x36 వస్తుంది మనకి. సో మనం అయితే దీనికి ఒక గ్లాస్ మోడల్ ఇచ్చేసాము, డస్ట్ ప్రూఫ్ లాగా. సో సమ్మర్ వచ్చేసింది కాబట్టి చాలామంది ఫ్యాన్స్ బాగా యూజ్ చేస్తారు, కొంతమంది ఏసీలో పెడతారు. సో రోడ్ మీద ఉంటాయి మిషనరీస్కో, డస్ట్ పడకుండా మనకి డస్ట్ ప్రూఫ్ లాగా అయితే ఇది తెచ్చేసుకున్నాము. సో ఇవి కాకుండా మనకి ఇంకా కొంచెం బడ్జెట్లో కావాలి మేడం ఇంకా అని అంటే కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. మీరు స్టోర్కి విజిట్ చేసినప్పుడు ఆ వివరాలు మీకు చెప్తారు. ఓకే మేడం, బయట మార్కెట్లో దొరికే మిషన్స్కి మీ మిషన్స్కి డిఫరెన్స్ ఏంటి మేడం? సో సార్ బాగా క్వశ్చన్ వేశారు. మార్కెట్లో ఏంటంటే సార్ ఇప్పుడు మీకైనా నాకైనా ఒక స్పెషల్ టాలెంట్ అనేది ఉంటుంది సార్. సో బయట మార్కెట్లో ఏంటంటే చాలామంది మా వాల్ని కాపీ కొట్టేశారు, మేము యూజ్ చేసే ఫ్రేమ్ని కాపీ కొట్టేశారు, మేము తెచ్చిన మోడల్ని కాపీ కొట్టారు. సో అన్ని కాపీ కొట్టగలుగుతారు, కానీ మా క్వాలిటీని కాపీ కొట్టగలుగుతారా, మా టాలెంట్ని కాపీ కొట్టగలుగుతారా? కాబట్టి మా దగ్గర స్పెషాలిటీ ఏంటి అంటే స్పెషల్లీ ఎంటీసీలో క్వాలిటీ సార్. మీరు బయట మార్కెట్లో చూడండి, మేము ఆఫర్స్ ఇస్తున్నామని చెప్పి కార్స్ ఇస్తున్నారు, లేకపోతే ఐఫోన్స్ ఇస్తున్నారు, లేకపోతే బండి ఇస్తున్నారు. మిషన్కి రిలేటెడ్గా లేనివి అన్నీ ఇస్తున్నారు, కానీ మిషన్కి కావాల్సింది అయితే ఇవ్వట్లేదు. మిషన్కి కావాల్సింది ఏంటి? క్వాలిటీ. మీరు లాంగ్ రన్లో రన్ చేసే బిజినెస్, మనం పెట్టబోయేదే ఒక బిజినెస్. సో బిజినెస్ అనేది ఏంటి, ఈరోజు రేపట్లో అయిపోయేది కాదు, అలా 1 year 2 yearsలో కూడా బంద్ చేసేది కాదు. మనకంటూ ఒక పేరు తెచ్చిపెట్టేదే బిజినెస్. సో అలాంటి బిజినెస్ మనం రన్ చేయాలి అంటే మనం చాలా మైండ్ని చాలా రిఫ్రెష్ చేసుకుంటాం. ఏదైనా బిజినెస్ పెట్టాలంటే ఫస్ట్ సొసైటీ ఏమనుకుంటుంది, మన చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు, మనకంత సత్తా ఉందా లేదా, అయ్యో మనకి సపోర్టింగ్ దొరుకుతుందా లేదా, మనం అనుకున్న సపోర్ట్ మనకు దొరుకుతుందా లేదా, ఇవన్నీ ఆస్పెక్ట్స్ మనం ఆలోచిస్తూ ఉంటాం. సో అంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు నాకు అర్థం కంటే ఏంటంటే చాలా మటుకు కస్టమర్స్ ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతారు. ఒక వర్క్ మనం చేయాలన్నప్పుడు చాలా హోంవర్క్ చేస్తారు. ఒక బిజినెస్ పెట్టాలన్నా, ఇన్ని లక్షలు పెట్టి మిషన్ కొనాలన్నప్పుడు మీరు ఎంతో ఆలోచన చేసి వస్తారు. సో షాప్కి వచ్చినప్పుడు తక్కువ క్వాలిటీలో కాంప్రమైజ్ అయిపోతున్నారు. సో అది ఎంతవరకు కరెక్ట్, అది నేను మీ ఆలోచనకే వదిలేస్తాను. బికాస్ ఎప్పుడన్నా మనం ఏదన్నా స్టార్ట్ చేసినప్పుడు పునాది అనేది గట్టిగా ఉండాలి, అప్పుడే మన
నెక్స్ట్ అనేది చాలా బాగుంటుంది. సో మీరు పునాదియే నార్మల్ క్వాలిటీ తీసుకున్నప్పుడు మీకు ఆబ్వియస్లీ మీ బిజినెస్ అనేది ఎంత లాంగ్ రన్ వరకు వెళ్తుంది అనేది ఇంకా మీ ఇష్టం. కానీ మన ఎంటీసీలో మాత్రం మనకి ఏ థర్డ్ పార్టీ ఏజెన్సీస్ అయితే ఉండవండి. ఇవి డైరెక్ట్ ఫ్రమ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నుంచి మనకు వస్తాయి, మా నుంచి మీకు వస్తాయి. సో మేము అందుకే చెప్తాము, మీరు కంపేర్ చేస్తే మార్కెట్లో ఎంటీసీ కొంచెం కాస్ట్లీ. సో మీరు గమనిస్తే మీరు నార్మల్గా చూసుకోండి, ఫోన్ షాప్స్కి కానీ ఇంకా దేనికన్నా ఒక థర్డ్ పార్టీ వాళ్ళు ఆఫర్స్ అనేవి పెడతారు. ఎందుకు? షాప్ అనేది వాళ్ళది హైలైట్ అవ్వాలని. సో బ్రాండెడ్ వాడు మీకు చాలా మటుకు ఆఫర్స్ పెట్టరు. సో మనది కూడా సేమ్ అండి, మనది ఒక బ్రాండ్, మాది ఒక ట్రస్టెడ్ కంపెనీ కాబట్టి మన దగ్గర ఆఫర్స్ అనేవి ఏవి ఉండవు. కానీ మీకు మాత్రం మేము ఇచ్చే స్పెషల్ ఆఫర్ ఏంటంటే క్వాలిటీ. మీ దగ్గర మిషన్ తీసుకునే క్లయింట్స్కి మీరు ఎలాంటి సర్వీస్ అనేది ఇస్తారు మేడం? సో మన దగ్గర అయితే 1 year పూర్తి సర్వీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 1 year వారంటీ, గ్యారంటీ పీరియడ్స్ ఉంటాయి. సో సర్వీస్ లోపల మనకి మొత్తం మిషన్ టు మిషన్ సర్వీస్ అయిపోతుంది సార్. మొత్తం మనకి మిషన్ ఎలా అయితే మిషన్ ఫిట్టెడ్ వస్తుందో అలా మొత్తం ఇప్పి మళ్ళీ నీట్గా సర్వీసింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఇంకా 1 year లోపల మిషన్కి ఏదైనా ప్రాబ్లం అవుతే మనకి రిప్లేస్మెంట్ వరకు ఉంటుంది. మోస్ట్లీ మనకు అలాంటివి ఏం కాదు. ఫిజికల్ డ్యామేజ్ కస్టమర్ వల్ల అవుతే మాత్రం అది అనేది కష్టం మీద ఉంటుంది సార్. ఓకే, కాల్ సపోర్ట్ కానీ కస్టమర్ సపోర్ట్ కానీ ఏమైనా ఉందా మేడం? కంపల్సరీ ఉన్నాయి సార్. మనకి 24/7 మనమైతే అవైలబుల్గా ఉంటాము. కానీ లేట్ నైట్స్ లేకపోతే ఎప్పుడన్నా మా టెక్నీషియన్స్ జర్నీలో ఉన్నప్పుడు మేము కస్టమర్స్కి ఒకటే రిక్వెస్ట్ చేస్తాము, ఏంటంటే మీరు వీడియో డ్రాప్ చేయండి. మీరు వీడియో డ్రాప్ చేస్తే మీకు రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. లేదా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ఎంటీసీ ఎంబ్రాయిడరీ మిషన్స్ అని. సో మీకు అనేది దాంట్లో మీకు వీడియోస్ అన్నీ ఉంటాయి కాబట్టి మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, డెలివరీ ఫెసిలిటీస్ ఏమన్నా ఉన్నాయి సార్. మనము ట్రాన్స్పోర్ట్, డెలివరీ, మళ్ళీ ట్రైనింగ్ ఇవన్నీ అయితే ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. సో ఇన్స్టాలేషన్ కూడా ఫ్రీ ఉంటుంది. కస్టమర్కి వచ్చి ఒక బూటీ తన చేతితో తను వేసుకొని ఓకే మాకు వచ్చింది అని చెప్పి తర్వాత బ్యాక్ వేసి తను సాటిస్ఫై అయ్యాకే మా టెక్నీషియన్ అనేది అక్కడ నుంచి మూవ్ అవుతారు. ఓకే, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేవి కస్టమర్సే పెట్టుకోవాలా, మీరు ఏమైనా ప్రొవైడ్ చేస్తారు? సార్ అలా ఏం లేదు, ఇట్ డిపెండ్స్ ఆన్ జర్నీ సార్, డిస్టెన్స్ని బట్టి ఉంటుంది. ఓకే, ఆల్ ఓవర్ ఇండియా అయితే ప్రొవైడ్ చేస్తారు? ఆల్ ఓవర్ ఇండియాలో మనమైతే మిషనరీ ఉన్నాయి సార్. మీరు నార్మల్గా చెక్ చేసుకోవచ్చు. బయట మిషన్కి మన మిషన్కి వేరియేషన్ ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ ఒక వింగ్స్ అయితే వేసాం సార్. మీరు చూసారు కదా, మనం పూర్తి జరీ మీద వేసాము. అండ్ మీరు క్లారిటీగా చూడండి, ఇది మనకి ఎంబోజ్ అయ్యి వచ్చింది. సో క్లియర్గా చూసారు కదా, మనము ఈ వింగ్స్ అయితే వేసాము. సో మన మిషన్ మీద వచ్చేది మెయిన్గా ఇలాంటి ఫినిషింగ్ అనమాట. ఎంత నీట్గా ఎంబోజ్ అయ్యి వచ్చింది చూడండి. అండ్ మోర్ ఓవర్ ఇది మొత్తం మనము జరీతో వేసింది. సో దారంతో వేసింది అంటే అనుకోవచ్చు. మీరు ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే మనం మొత్తం జరీతోనే వేసాము. చూడండి ఎంత నీట్ ఫినిషింగ్, ఎంత బాగా ఎంబోజ్ అయ్యి వచ్చిందో. సో మన మిషన్లో మెయిన్గా తెచ్చేది మాత్రం ఇదేనండి. ఫినిషింగ్ ఒకటి, దాని మీద వచ్చే క్వాలిటీ ఒకటి, మేము ఇచ్చే సర్వీస్. ఈ 3 కనుక కస్టమర్కి కరెక్ట్గా అందాయంటే హీల్ బి ద కింగ్ అండ్ షీల్ బి ద క్వీన్ అండి. తను రాజ్యాన్ని వెళ్ళేయచ్చు మనం. ఎందుకంటే ఇది పెట్టుకొనే చాలా మటుకు ఒకానొక టైమ్స్లో ఇదే బిజినెస్ జీవనాధారంగా అయింది. తర్వాత ఇది ఒక ప్యాషన్ లాగా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మీరు చూసినట్టయితే నార్మల్గా 2-3 లేన్స్కి ఒక మిషన్ వచ్చాయి. అఫ్కోర్స్ 2-3 లేన్స్కి ఒక మిషన్ ఉన్నా ఈ బిజినెస్ అనేది ఇప్పటివరకు డౌన్ఫాల్ అవ్వలేదు. ఎందుకంటే రోజుకి మనకి బట్టలు అవసరము, రోజుకి మనకు కొత్త ఫ్యాషన్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఓకే, మీరు ఎంటీసీ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది మేడం? సార్ ఎంటీసీ స్టార్ట్ అయితే చాలా ఇయర్స్ అవుతుంది సార్. అంటే మనం ఒక 8 years బ్యాక్ నుంచే మనం ఈ ఇండస్ట్రీలో ఉన్నాము. అంతకంటే ముందు ఏంటంటే మా ఫాదర్స్, గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ అలా ఉన్నారనమాట. సో నేను ఇండస్ట్రీకి వచ్చి అయితే 8 years నుంచి మేము సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. మీరు ఇప్పుడు ఇన్ని సంవత్సరాల్లో సేల్ చేస్తారు కదా ప్రొడక్ట్స్, అవునండి. కస్టమర్ ఫీడ్బ్యాక్స్ అనేవి ఎలా ఉన్నాయి సార్? మీరు గమనిస్తే కస్టమర్ ఫీడ్బ్యాక్స్ అదే నేను మీకు చెప్తున్నాను ఇందాక కూడా. ఇది ఒకానొక టైంలో ఈ మిషనే వాళ్ళ ఇంట్లో జీవనాధారంలాగా అయింది. ఎందుకంటే మంత్లీ దీని మీద ఈజీగా 1,00,000 చిల్లర తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటి స్టాండర్డ్స్ గల మిషనరీస్ మనం ఇస్తున్నాం కాబట్టి ఇప్పటివరకు నెంబర్ 1లో ఉన్నామండి. సో ఇప్పటికీ మీరు నమ్మరు, మన దగ్గర సేల్ ఎంత ఉంది అని అంటే మనకి ఇప్పుడు వెయిటింగ్ పీరియడ్లో ఉంది. జనరల్గా అయితే కస్టమర్స్కి నేను ఇది వీడియోలో చెప్పకూడదు, బట్ నేను చెప్తున్నాను ఏంటంటే మన స్టాండర్డ్స్. బయట మీరు చాలా వీడియోస్లో ఆఫర్స్ చూస్తున్నారు. సో ఆ ఆఫర్ ఇచ్చాము, ఈ ఆఫర్ ఇచ్చాము అని వీడియోలో హల్చల్ చేస్తున్నారు. బట్ అయినా కూడా మన దగ్గర సేల్కి ఎంత వాల్యూ ఉందంటే మన దగ్గర వెయిటింగ్ పీరియడ్లో మిషన్స్ ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు మన ఎంటీసీకి ఉన్న స్టాండర్డ్ సత్తా. ఓకే, ఒకసారి వర్కింగ్ ఎలా ఉంటుందో చూపిస్తాను. షూర్, తప్పకుండా అండి. సో ఇది వచ్చేసి మన నెక్స్ట్ మోడల్ అండి. సో ఇలా వచ్చేసి మనకి 20 inches ఉంటే ఇలా వచ్చేసి 48 inches ఉంటుంది. సో దీని మీద మనకి 1.5 meter క్లాత్ అయితే పడుతుంది. సో దీని మీద మనం లెహెంగాస్ కానివ్వండి, ఇప్పుడు కొత్తగా ట్రెండింగ్గా మనకి
కర్టన్స్ మీద వేసుకుంటున్నారు, లేకపోతే కస్టమైజ్ లెహెంగాస్, శారీస్ మీద. సో చూస్తారు కదా, అవన్నీ మనం ఈ మోడల్ మీద వేసుకోవచ్చు అనమాట. సో దీని వర్కింగ్ మోడల్ నేను చూపిస్తాను, అది ఒక్కసారి ఆన్ చేయాలా. సో మనకు ఆన్ అయినప్పుడు అయితే మనకి ఇలా స్క్రీన్ మీద మీకు అన్ని డీటెయిల్స్ వచ్చేస్తాయి. దీని ఆపరేటింగ్ ఎవరైనా చేయొచ్చా మేడం? ఎవరన్నా అండి, అంటే నార్మల్గా సెల్ వచ్చిన వాళ్ళు, స్మార్ట్ ఫోన్ యూజ్ చేసే వాళ్ళు అయితే చాలా ఈజీగా చేసేయచ్చు. చాలా సింపుల్ ఉంటుంది, 4x4 స్టెప్స్లో మనకి ఎంబ్రాయిడరీ అయితే ఫినిష్ అయిపోతుంది. కానీ ఏంటంటే జస్ట్ మనం కలర్ కాంబినేషన్స్ దగ్గర మనం ఎంత బాగా కలర్ కాంబినేషన్స్ ఇస్తే మన అవుట్పుట్ అనేది అంత చాలా బాగుంటుంది. సో మీకు నేను చూపిస్తాను చిన్నగా, మీకు ఇక్కడ ఆల్రెడీ రన్నింగ్ వీడియో ఉంది, మీకు కంప్లీట్గా చూపిస్తాను. బ్యాక్ కొట్టు. సో ఫస్ట్ పేజ్లో అయితే మనము డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం అనమాట దీంట్లో. సో మనకి ఏ డిజైన్ కావాలని, సో మేము ఆల్రెడీ ఒక బార్డర్ డిజైన్ వేస్తున్నాం కాబట్టి అలా రెడ్ కలర్ బ్లాక్ అయి ఉంది. సో దాంట్లో మీకు డిజైన్ అనేది సెలెక్ట్ అయి ఉంది అని అర్థం. పేజ్ 2కి వెళ్ళండి. సో ఈ పేజ్ 2లో ఏంటంటే మనము ఏదైనా చేంజెస్ చేయాలి అంటే, డిజైన్ని చిన్నగా చేయాలి, పెద్దగా చేయాలి అనుకుంటే ఈ పేజ్ 2లో చేసుకుంటాం అనమాట. పేజ్ 3 ఈ మోడల్స్ అనేది మీరు ఓన్గా బయట క్రియేట్ చేసుకోవాలా మేడం? దాన్ని మేమైతే మేము మీకు చాలా డిజైన్స్ ఇస్తామండి, ఒక 3,000 to 4,000 ప్లస్ డిజైన్స్ అయితే ఇస్తాము. అది కాకుండా మీకు మేము డిజైనర్ సపోర్ట్ కూడా ఇస్తాము. సో మీరు ఇప్పుడు చాలా మటుకు ఏంటంటే ట్రెండింగ్లో, మేడం మగ్గం డిజైన్స్ ఉన్నాయి, మగ్గం డిజైన్నే నాకు కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో కావాలి, మగ్గాన్ని నేను అఫోర్డ్ చేయలేకపోతున్నాను అనుకొని చాలామంది ఉంటారు కాబట్టి, సో వాళ్ళ కోసమని మేము డిజైనర్స్ని టైఅప్ చేస్తాము. కస్టమర్స్ డిజైనర్స్తో డిజైన్ చేయించుకోవచ్చు అనమాట. సో ఇలా థర్డ్ పేజ్లోకి వచ్చేసినప్పుడు, సో థర్డ్ పేజ్లో ఏంటంటే మనం కలర్ కాంబినేషన్స్ ఇస్తామన్నమాట. సో మీరు ఇక్కడ చూస్తే ఈ డిజైన్లో మనకి 90 కలర్స్ ఉన్నాయి. సో చాలా నీట్గా గమనించుకోండి, మనకి ఇక్కడ 90 కలర్స్ ఉన్నాయన్నమాట. సో ఈ 90 కలర్స్ని మనం 12 కలర్స్లో మనము పెట్టేసుకొని మనం డిజైన్ అనేది చేసేస్తాం అనమాట. దీని అవుట్పుట్ అనేది నేను మీకు వీడియోలో చూపిస్తాను. సో అండ్ ఫోర్త్ పేజ్లో వచ్చేసి ఏంటంటే చాలా సింపుల్, మనము ఫస్ట్ ఫ్రేమ్ చెక్ చేసుకోవాలి, మనకి ఎక్కడ కావాలి డిజైన్ అనేది చూసుకొని స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ కొట్టేయడమే, స్టార్ట్ చేసింది. సో చాలా ఈజీగా ఉంటుందండి. మనకేంటో అయ్యో కంగారు పడేసి నేను చేయగలుగుతానా లేదా అనే ఆలోచన కూడా ఉండొద్దు. చాలా సింపుల్గా ఈజీగా నేర్చుకోవచ్చు కస్టమర్ అయితే. అండ్ మన మిషన్ మీద నెట్ వర్క్ కూడా చేసుకోవచ్చు అండి. నెట్ మీద బ్లౌజెస్ మీద మనం వర్క్ వేసుకోవచ్చు, జార్జెట్ బట్ట మీద కానివ్వండి, ఎలాంటి క్లాత్ మీద అయినా, ఫ్యాబ్రిక్ ఏదైనా సరే ఎంబ్రాయిడరీ అయితే మనం దాని మీద ఈజీగా వేసుకోవచ్చు. ఓకే, మిషన్ రన్ అవుతున్నప్పుడు పవర్ లాంటిది కట్ అయితే, సో మనకి మిషన్ రన్ అయినప్పుడు పవర్ కట్ అవుతే ఏమవుతుంది అంటే చాలా సింపుల్గా ఎక్కడి నుంచే ఆగిపోయిందో మళ్ళీ అక్కడి నుంచే మనకి ఆన్ అవుతుంది అనమాట, మనం ఆన్ చేయగానే. ఓకే, ప్రోగ్రామ్ వెళ్ళి కొత్తగా సెట్ చేయక్కర్లేదు? ఏం కొత్తగా సెట్ చేయాల్సిన అవసరం లేదండి. అంటే అన్లెస్ మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, ఫ్రేమ్ జరిపారు అనడం తప్ప మిగతా రెస్ట్ అయితే ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఈ మిషన్ అనేది ఇంట్లోనే పెట్టుకోవచ్చా? దీనికి సపరేట్ ఆఫీస్ లాంటిది ఏమైనా తీసుకోవాలి? ఏం అవసరం లేదండి, మనం ఇంట్లో. మేమైతే కస్టమర్కి మెయిన్గా సజెస్ట్ చేసేది ఇంటి నుంచే స్టార్ట్ చేయండి, మీ ఇంట్లో నుంచే. ఎందుకంటే ఇది మెయిన్గా చాలా మటుకు ఇంట్లో వర్క్ చేస్తూనే మన పర్సనల్ లైఫ్ని డిస్టర్బ్ చేసుకోకుండా స్టార్ట్ చేసుకునే బిజినెస్ ఏదంటే ఎంటీసీ ఎంబ్రాయిడరీ అని చెప్పొచ్చు. సో చాలా సింపుల్గా ఉంటుంది కాబట్టి ఫస్ట్ మనకి ఎక్కువ బడ్జెట్తో షాప్ అఫోర్డ్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు, షాప్ లేదు అనుకున్న వాళ్ళు ఇంట్లో పెట్టి కూడా నీట్గా మనం మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. దానికి ఏం ప్రత్యేకంగా అవి ఇవి కావాల్సిన అవసరం లేదు. అండ్ ఇవన్నీ కరెంట్ కూడా మనకి చాలా లో మెయింటెనెన్స్లో నడుస్తుంది, సింగిల్ ఫేస్లో నడుస్తుంది, 200 watts మిషనరీ కాబట్టి మీకు మ్యాక్సిమం రోజుకి 2 units కాలుతుంది. సో 5 rupees మనకి ఇప్పుడు కరెంట్ ఛార్జెస్ ఉన్న యూనిట్ కాబట్టి 20 rupees పెట్టుకోవచ్చు ఆన్ అన్ యావరేజ్. 24 hours మీరు గట్టిగా నడిపిస్తాయి. ఓకే, ఈ మిషన్స్ ఎలాంటి వాళ్ళు తీసుకుంటే లేదా ఏ ఏరియాలో వాళ్ళు తీసుకుంటే ఎక్కువ ప్రాఫిట్స్ పొందగలుగుతారు మేడం? అలా ఏం లేదండి, ఇలాంటి వాళ్ళే చేయాలి. ఎస్పెషల్లీ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఎంబ్రాయిడరీ కాబట్టి అందరూ అనుకుంటారు ఫ్యాషన్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు, లేకపోతే స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళు, టైలర్స్ చేయాలి అని అనుకుంటారు. కానీ కాదండి, ఇది ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా స్టార్ట్ చేసుకోవచ్చు. దీనికి జెండర్ వేరియేషన్ అంటూ ఏం లేదు, ఏజ్ వేరియేషన్ అంటూ ఏం లేదు. సో ఎప్పుడైనా స్టార్ట్ చేసుకోవచ్చు. మీరు చాలా మటుకు చూసుకుంటే అయితే మా ఇంట్లో ఏంటంటే ఎవరైనా చిన్నపిల్లలు కూడా ఇంట్లో మదర్స్ ఎవరైనా పెట్టారనుకోండి, చిన్నపిల్లలు అటు ఇటు వెళ్తూ కూడా దారం ఎక్కిచ్చేస్తుంటారు. సో చాలా ఈజీ, కంఫర్టబుల్గా ఉంటుంది. నేను చెప్పా కదా, ఫోన్ యూజ్ చేసినంత ఈజీగానే ఇది కూడా అండి. ఇంకా ఫోన్లోనన్నా మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి, దీంట్లో అయితే మీరు చూసినట్టు ఓన్లీ 4 options ఉంటాయి.
ఓకే, వీటికి సంబంధించిన రా మెటీరియల్ అనేది మీరు ప్రొవైడ్ చేస్తారా మేడం? మన దగ్గర మొత్తం రా మెటీరియల్ అయితే ఉంటుందండి. దీనికి సంబంధించిన యాక్సెసరీస్ నుంచి థ్రెడ్స్, నీడిల్స్ అన్నీ మన దగ్గర అయితే అవైలబుల్గా ఉంటాయి. సో మనం ట్రాన్స్పోర్ట్లో కూడా దీన్ని కార్గో చేస్తూ ఉంటాము. ఏ కస్టమర్స్కి ఏవేవి కావాలి థ్రెడ్స్ అనేది మీరు ఒక చిన్న లాంగ్ వీడియో తీసుకుంటే మీకు అర్థమైపోతుంది. ఒకసారి రా మెటీరియల్ ఏమైనా చూపిస్తారు మేడం? షూర్, అదే. సో మన దగ్గర అయితే డిఫరెంట్ కలర్స్ ఆఫ్ జెరీస్ ఉంటాయండి. ప్రతి కలర్ అవైలబుల్గా ఉంటుంది. అండ్ వాటితో పాటు మీరు ఇక్కడ చూసినట్టయితే మిషన్కి సంబంధించిన ఆల్ టైప్ ఆఫ్ స్పేర్ పార్ట్స్, మోటార్స్, అండ్ ఇక్కడ మనకు అన్ని థ్రెడ్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయండి. సో కస్టమర్స్కి ఏ థ్రెడ్ కలర్ ఇమీడియట్గా కావాలన్నా మన దగ్గర అయితే అవైలబుల్గా ఉంటాయి. మీకు ఎవరైనా కస్టమర్ మిషన్ కావాలని కాల్ చేస్తే ఎన్ని రోజుల్లో డెలివరీ ఇవ్వగలుగుతారు మేడం? మన దగ్గర అయితే ఇప్పుడు చెప్పాను కదా సార్, ప్రజెంట్ అయితే మనకి వెయిటింగ్ పీరియడ్ నడుస్తుంది. జనరల్గా అయితే మేము వితిన్ 1 to 2 డేస్లో డెలివరీ అనేది కంప్లీట్ చేస్తాం సార్. ఓన్లీ మిషన్స్ అయినా మేడం? ఏమైనా వర్క్ కావాలని ఎవరైనా కాల్ చేస్తే వర్క్స్ ఇంకోటి చేసి జనరల్గా అయితే మనకి వర్క్ కావాలి అని చెప్పి ఎవరైనా కాల్ చేస్తే మనకి నియర్ బైలో ఎవరైతే కస్టమర్స్ మన దగ్గర ఉంటారు కదండి, వాళ్ళకి మనం వర్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకు కూడా ఎక్స్ట్రా ఇన్కమ్ జనరేట్ అవుతూ ఉంటుంది కాబట్టి. సో మన దగ్గర ఇక్కడ ఏంటంటే ప్రీమియర్ బుటిక్ వర్క్స్ మాత్రమే మనము వేయడం జరుగుతుందండి. ఒకసారి మీరు చేసిన వర్క్స్ అనేది చూపిస్తారు మేడం? షూర్ అండి. సో మీ ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ మనము ఫోటో ఎంబ్రాయిడరీస్ అన్ని డిఫరెంట్ కలెక్షన్స్, డిఫరెంట్ మోడల్స్ అనమాట. దేనికి దానికి పొందడం లేదు. మీరు కరెక్ట్గా చూస్తే పెన్సిల్ వర్క్ ఏమో అనుకునేటట్టు ఉంటాయి, కానీ కాదు. ఇవన్నీ మన ఫోటో ఎంబ్రాయిడరీస్ అండి, మనం థ్రెడ్ మీద వేసినవి. అండ్ ఈ రెండు స్పెషల్గా చెప్పాలంటే ఇవి వెల్వెట్ మీద వేసినవి అనమాట. సో వెల్వెట్ క్లాత్ మీద తీసుకోండి, ఫ్యాబ్రిక్ ఎటువంటిదైనా మన మిషన్ మీద అయితే అన్ని సపోర్ట్ చేస్తాయి. ఇది కాకుండా మన దగ్గర ఇంకొకటి కూడా చాలా స్పెషల్ ఉందండి, చూపిస్తానండి. నేను చెప్పాను కదండి, ఇది మన చాలా ప్రీషియస్ డ్రెస్ అని చెప్పుకోవచ్చు. సో నేను ఇలాంటివి ఇంకా కొన్ని వేస్తున్నాను, మీకు చూపిస్తాను త్వరలోనే. సో దీనికోసం ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే ఇది ఒక కస్టమైజ్డ్ లెహంగా అనమాట. సో ఒక కపుల్ ప్రత్యేకంగా మన స్టోర్కి వచ్చి మరీ చేయించుకున్నారు. సో దీనికోసం నేను ఎందుకు చెప్తున్నానంటే, దీంట్లో మనకి ఆల్మోస్ట్ ఒక 300 కలర్స్ ఉంటాయి. కానీ ఈ 300 కలర్స్ని మనము మన 12 నీడిల్స్లో వచ్చేలా మనం చేయించుకున్నాం అనమాట. సో మనము ఒక్కొక్క కలర్ చూసుకొని చేసుకున్నాం. సో ఇది ఒక బ్రాండెడ్ షోరూమ్స్లో మాత్రమే మీరు చూడగలుగుతారు ఇలాంటి అవుట్ఫిట్స్. కానీ మన మిషనరీలో కూడా చేసామంటే మీకు అర్థం చేసుకోవచ్చు మన మిషనరీకి ఉన్న సత్తా ఏంటి అనేది. ఓకే, ఈ మిషన్స్ పర్సనల్ యూజెస్ కోసం కాకుండా కమర్షియల్ యూజెస్ కోసం తీసుకునే వాళ్ళు పెట్టిన మనీ ఎన్ని మంత్స్లో రిటర్న్ తీసుకోగలుగుతారు? సో జనరల్గా సీజన్లో తీసుకున్నట్టు, అంటే పెళ్లి సీజన్లో లేకపోతే ఇంకేదైనా ఫంక్షన్స్ టైంలో చూసుకున్నట్టయితే మీరు ఈజీగా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 6 months లోపటే దీని మీద రిటర్న్స్ అనేవి మనకు వచ్చేస్తాయి. కానీ కొంతమందికి ఇట్ డిపెండ్స్ ఆన్ ప్లేస్ టు ప్లేస్. మళ్ళీ ఇప్పుడు కొంచెం మీరు హయ్యర్ కాస్ట్ ప్లేస్లో ఉన్నారనుకోండి, మీకు రిటర్న్స్ అనేవి ఫాస్ట్గా ఉంటాయి. బట్ ఆన్ అన్ యావరేజ్గా మన మిషన్ మీద పర్ డే 5 బ్లౌజెస్ అయితే వేసుకోవచ్చు అండి, నార్మల్ డిజైన్స్వి. ఫుల్ వచ్చేసి ఏంటంటే 2 డిజైన్స్ వేసుకోవచ్చు. ఓకే మేడం, ఒకసారి వీడియో ముగించే ముందు ఒకసారి మీ అడ్రస్, కాంటాక్ట్ నెంబర్ చెప్తాను. షూర్ అండి. మన అడ్రస్ వచ్చేసి ఏంటంటే సుచిత్ర నుంచి మీరు లెఫ్ట్ తీసుకుంటే మనకు కుత్బుల్లాపూర్ ఉంటుంది. సో కుత్బుల్లాపూర్లో రోడ్ నెంబర్ 5 స్ట్రీట్ నెంబర్ 5లో అయితే మన ఎంటీసీ ఎంబ్రాయిడరీ మిషన్ స్టోర్ అనేది ఉంది. సో మన దీంట్లో నేను ఇంకొకటి మిస్ అయింది ఏంటంటే దీని రేంజ్ అనేది. సో మన దగ్గర ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంది, అండ్ మీకు లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంటుంది. అండ్ మిషన్ ప్రైస్ రేంజ్ వచ్చేసి 3 lakhs నుంచి స్టార్టింగ్లో ఉన్నాయండి.